ఎవరన్నా ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇలా వ్యవసాయ కూలీలుగా ఉపాధి హామీకి పోయి మట్టి పని చేసి కూడా వ్యవసాయ కూలీలకు అందించే పథకం వాళ్ళకు వర్తించకుండా పోతా ఉన్నది. 30 గుంటలుంటే 3,000 తుట్టి, 20 గుంటలుంటే 6,000 తుట్టి, 10 గుంటలుంటే 9,000 తుట్టి, 5 గుంటలుంటే 10,500 రూపాయలు వాళ్ళు నష్టపోతున్నారు. ఈ పథకం రచించేటప్పుడు, కేబినెట్ లో మాట్లాడేటప్పుడు, అధికారులు ప్రతిపాదన రూపొందించేటప్పుడు కనీస సోయి ఉండాలన్నా వద్దా? 5 గుంటలు ఉన్నందుకు 12,000 నష్టపోతాడా? 5 గుంటల పంట పండుతుంది, ఆయన బతుకుతాడా? 5 గుంటలుండి మట్టి పనికి పోయినా, ఉపాధి హామీ పనికి పోయినా నువ్వు వ్యవసాయ కూలీ కాదు, నీకు ఈ పథకం వర్తించదనేది ఎవడన్నా బుద్ధున్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా. మెడ మీద తలకాయ ఉన్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా. అరే కూలీని కూలీగా గుర్తించే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఆయనకు నిజంగా కలిగిన వాడైతే, భూమి ఉన్నవాడైతే, పంట పండిన వాడైతే ఉపాధి హామీలో మట్టి పనికి ఎందుకు పోతాడనే సోయి ఈ ప్రభుత్వానికి ఉండాలన్నా వద్దా అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఏం పథకం? కోతలు పెట్టడానికే ఆలోచిస్తారు తప్ప పేదల కడుపు నింపడం ఆలోచించరా అని నేను అడుగుతా.